వెల్కమ్ బ్యాక్. తిరుపతిలో మరోసారి చైన్ స్నాచర్లు రుచిపోయారు. యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని మునిరెడ్డి నగర్లో మహిళ మెడలోని 36 గ్రాముల బంగారు గొలుసును ఇద్దరు గుర్తు తెలియని దుండగులు క్షణాల్లో లాక్కెళ్లారు. మునిరెడ్డి నగర్లోని పిఎస్ఆర్ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న పార్వతి పక్క వీధిలో ఉన్న తన కుమార్తె ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. శనివారం రాత్రి సుమారు 9:35 బైక్పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమెను లక్ష్యంగా చేసుకుని చైన్ను లాక్కొని వేగంగా పరారయ్యారు. ఈ ఘటన సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డైంది. అయితే 5వ తేదీ రాత్రి జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎన్ని గంటలప్పుడు జరిగిందమ్మా? ఎంత పోయిందమ్మా? మీ పేరమ్మా? తిరుపతిలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. ఇక తిరుపతిలో చైన్ స్నాచింగ్ సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ రెడ్డి ఫోన్లో అందిస్తారు. నారాయణ రెడ్డి. ఎస్టిక్రీ భద్రతకు మారుపేరుగా నిలిచే ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో చైన్ స్నాచర్లు ఆగడాలు మితిమీరిపోతున్నాయి. పోలీసులు గస్తీ పహారా ఉన్నప్పటికీ కూడా నేరగాళ్లు ఏమాత్రం భయపడకుండా రెచ్చిపోతున్నారు. తాజాగా అంటే ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని మున్రెడ్డి నగర్ ప్రాంతంలో మహిళను లక్ష్యంగా చేసుకొని దుండగులు ఒక బంగారు గొలుసును దొంగిలించుకొని ఉడాయించిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అంటే మున్రెడ్డి నగర్ లోని పిఎస్ఆర్ అపార్ట్మెంట్ లో బాధితురాలు ఎవరైతే పార్వతి ఉందో ఆమె 5వ తేదీ రాత్రి తన కుమార్తె ఇంటికి అంటే పక్కీదిలోనే వాళ్ళ కుమార్తె నివాసం ఉంటుంది, కాపురం ఉంటుంది. ఆమెను ఇంటికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో రాత్రి 9:30 సమయంలో కూడా ఒక బైక్ పైన కూడా ఇద్దరు గుర్తు తెలియని యువకులు కూడా ఆమెని వెంపడించి మరి ఆమె మెల్లో ఉన్న 36 గ్రాముల బంగారు చైన్ కూడా లాక్కొని ఉడాయించిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈ సంఘటనకు సంబంధించి ఆ యొక్క సీసీ ఫుటేజ్ దృశ్యాలు కూడా ఇప్పుడు వైరల్ గా మారాయి. బైక్ పైన వచ్చిన దుండగులు మాస్క్ ధరించుకున్నట్టుగా కూడా ఆ పోలీసులు గుర్తించారు. అంటే పోలీసులు ఫిర్యాదు అందడంతో కూడా ఈ యొక్క సీసీ ఫుటేజ్ ఆధారంగా కూడా నిందితులను గుర్తించే పనిలో కూడా ఉన్నారు. అయితే ఏదైతే ఈ యొక్క మున్రెడ్డి నగర్ లో జరిగిన ఈ సంఘటన పట్ల కూడా స్థానికులు ప్రజలు కూడా తీవ్ర భయాందోళనలో ఉన్నారు. అయితే రాత్రి వేళల్లో ఒంటరిగా బయటకు వెళ్లాలంటే మహిళలు కూడా కొంత ఆందోళనకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా పాత నేరస్తులపై పోలీసులు కూడా కొంత నిఘా ఉంచి ఇలాంటి సంఘటనలు జరగకుండా కూడా చర్యలు చేపట్టాలని చెప్పి స్థానికులు కోరుతున్నారు. మరోవైపు ఎవరైతే ఈ యొక్క మద్యం మత్తులో కానీ లేదంటే గంజాయి మత్తులో కొంతమంది ఈజీ మనీకి అలవాటు పడి కూడా కొంతమంది ఈ యొక్క చైన్ స్నాచింగ్ కూడా పాల్పడుతున్నట్టు కూడా తెలుస్తుంది. అంటే పూర్తిగా ఇలాంటి సంఘటనలు కూడా ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో ఇలాంటి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత అటు పోలీసుల పైన కూడా ఉంది. అయితే గత కొద్ది రోజులుగా చైన్ స్నాచింగ్ జరగకపోయినప్పటికీ ఇప్పుడు తాజాగా అంటే ఏదైతే యొక్క గంజాయికి సంబంధించి మద్యం మత్తులో కూడా ఇలాంటి సంఘటనలకు పాల్పడుతున్నట్టు కూడా తెలుస్తుంది. చక్రి. రైట్, థ్యాంక్ యూ నారాయణ రెడ్డి.